టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. చంద్రబాబు నివాసం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. సీట్లు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ఇరువురి అధినేతలు చర్చించారు. బీజేపీకి కేటాయించే స్థానాలపై చర్చ జరిగింది. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఇరువురు నేతలు సమాలోచనలు చేశారు. చంద్రబాబు, పవన్ ప్రచారం షెడ్యూల్లో ముఖ్య ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ప్రచారంలో ఉమ్మడి హామీలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. యామిని, మనం చూస్తున్నట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజైతే చంద్రబాబు నివాసానికి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నివాసంలో ఆయన సుదీర్ఘంగా చంద్రబాబు తోటి చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన టీడీపీ భాగస్వామ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఏదైతే ఇప్పటివరకు కూడా బీజేపీకి కేటాయించినటువంటి సీట్ల విషయంలో వారు ప్రతిపాదించినటువంటి సీట్లను బీజేపీ ఏదైతే ఉందో ఒక లిస్ట్ అయితే పవన్ కళ్యాణ్కి మరియు చంద్రబాబు నాయుడుకి పంపించినట్లుగా సమాచారం అంతా ఉంది. ఆ లిస్టులో అంటే ఇటు జనసేన పార్టీ, అటు టీడీపీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు చెందినటువంటి ఈ యొక్క సీట్లను అయితే వారు ఏ సీట్లను అడిగారనేది చూసుకుని సాధ్యాసాధ్యాలపైన ఇరువురు నేతలు కూడా ఒక ప్రకటనకు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బీజేపీ అడిగినటువంటి సీట్లలో బీజేపీ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికతను బట్టి కానివ్వండి, అంటే బీజేపీ టీడీపీకి జనసేనకి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ను బట్టి కూడా సమాలోచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క సీట్లో అక్కడ గిట్ లీడర్ ఉన్నారా, లేదంటే కొద్దిగా ఇబ్బందికరమైన సరే ఇవ్వచ్చా అనే అంశాలపైన కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలపైన కూడా ఇరువురు నేతలు కూడా చర్చలు జరిపారు. అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 స్థానాల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలి కాబట్టి బీజేపీకి ఏ స్థానాలు ఇవ్వాలనే అంశం పైన ఇరువురు నేతలు కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక లేఖ అయితే రావడం జరిగిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్ల ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి సీట్ల విషయంలో బీజేపీ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించి బీజేపీ ఏ సీట్లలో పోటీ చేస్తే బాగుంటుందనే అంశం పైన అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఈ యొక్క భేటీలో పూర్తిగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క ఇరువురు చర్చల అంశం ఏదైతే ఉందో ఇరువురు ఏ అభిప్రాయానికి వచ్చారో ఆ అభిప్రాయాన్ని అయితే అటు బీజేపీ పెద్దలకి, బీజేపీ అధిష్టానికి కూడా పంపిస్తారని కూడా తెలుస్తోంది. అప్పుడు బీజేపీ ఈ యొక్క ఇరు పంపించినటువంటి దాన్ని కూడా ఏకీభవించినట్లయితే కనుక 1-2 రోజుల్లోనే ఇరువురు నేతలు కూడా కూర్చుని మూడు పార్టీలకు సంబంధించి మొత్తం కూడా సీట్లను అయితే అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా మేనిఫెస్టో విషయానికి కానివ్వండి, అంటే ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి పలు అంశాలను అయితే ఒక టీడీపీ, జనసేన పార్టీ ఒక కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ ఇచ్చేటటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ అంశాలను తీసుకుని బీజేపీ ఇచ్చేటటువంటి అంశాలను సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయనే అంశాలను కూడా తీసుకుని మొత్తం మీద ఉమ్మడి మేనిఫెస్టోని అయితే ఒకటి తయారు చేయాలని డిసైడింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే అటు జనసేన టీడీపీకి సంబంధించి ఒక కమిటీ కూడా ఉంది. దాంట్లో ఇంక్లూడింగ్ బీజేపీ నుంచి కూడా కొంతమందిని ఇంక్లూడ్ చేసేటటువంటి అవకాశం ఉండడంతో అలాంటి వారి వాళ్ళు ఉన్నట్లయితే బీజేపీ నుంచి కూడా అలా కమిటీ ఒకటి కావాలంటూ కూడా చెప్పేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక ప్రచార విషయానికి ఎలక్షన్కి దగ్గరపడుతున్న సమయంలో ప్రచారం చాలా ఫాస్ట్గా చేయాల్సినటువంటి పరిస్థితి, చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఓటు బ్యాంకుని వైసీపీ నుంచి కూటమి అభ్యర్థులకి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనేక చోట్ల జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో అంటే ముగ్గురు అగ్రనేతలు, మూడు పార్టీలకు చెందినటువంటి అగ్రనేతలు పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రదేశాలను కొన్నింటిని ఎంచుకుని అంటే మూడు పార్టీలకు చెందినటువంటి అటు నరేంద్ర మోడీ కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా కేంద్రం నుంచి పెద్దలు తీసుకురావడం, అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్స్గా అటు బీజేపీ నుంచి కొంతమందిని తీసుకురావడం, అదేవిధంగా సినిమాటిక్స్, ఇలా అనేక రకాలుగా ఏ విధంగా అయినా సరే ఓటు బ్యాంకును మరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ కూడా రూట్ మ్యాప్ని అయితే క్లియర్ చేయాలనే అంశాలపైన క్యాంపెయిన్కి సంబంధించి పూర్తిగా ప్రచారంకి సంబంధించి ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలి. వైసీపీ చేస్తున్నటువంటి తప్పిదాలను ఎండగట్టుకుంటూ ముఖ్యంగా వైసీపీ ఫెయిల్యూర్గా ఉన్నటువంటి కొన్ని ఏదైతే రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇట్లా కొన్ని అంశాలని ప్రజల్లోకి చాలా బాగా తీసుకెళ్ళగలిగితే కనుక ఓట్ బ్యాంక్ మలుతుందనే అంశాలపైన కూడా
చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి అంశాలన్నిటితో కలిపి రేపు రానటువంటి రోజుల్లో సభల వేదికగా ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల వారిగా సభలు జరిగినట్లయితే కనుక ఆ సభల్లో కూడా ఈ యొక్క ప్రస్తావన చేస్తూ పార్లమెంటు పరిధిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలనే అంశానికైతే కూడా వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తం మీద 25 భారీ బహిరంగ సభలను అయితే టోటల్గా ఏర్పాటు చేయాలన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాంట్లో సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఆ విధంగా చేయాలనే ఆలోచనకు వాళ్ళు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఏదే ఓటు అనేది బయటకు పోకుండా కూటమి అభ్యర్థుల ఓటు ఏదైతే ఉందో ఆ ఓటంతా కూడా గంపతట్టుగా ఒకే కూటమి అభ్యర్థులకి పడే విధంగా ప్రయత్నం చేసేదానికైతే మాత్రం ఇరువురు నేతలు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్టుగా ఒకటి వస్తుంది. వీటన్నిటిని చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నివాసం నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మరికొద్ది రేపు ఎల్లుండిలో కూడా మరికొన్ని చర్చలు అయితే మాత్రం అటు బీజేపీ పెద్దలతో కూడా ఇరువురు నేతలు కూడా చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.